బ్రేకింగ్ న్యూస్. కట్టుకున్న భార్యనే కడతెర్చారు. వదినపై మోజుతో ఇల్లాలిని మట్టుపెట్టారు. ఈ దారుణం హైదరాబాద్ లో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచుకు చెందిన సాహితీకి ఖమ్మంకు చెందిన రేగుల అనిల్ కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అనిల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో కాపురం ఉంటున్నారు. వీరి కాపురం కొన్నేళ్లు సాఫీగానే సాగింది. అయితే అనిల్ వదినపై మనసు పడ్డాడు. భార్య అక్కతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆమెతో ఉండాలని అనుకున్నాడు. తరచూ భార్య సాహితీతో గొడవ పడుతూ ఆమెను వేధించేవాడని సమాచారం. దాన్ని కూడా చంపుతానని ఎంబడిస్తాడమ్మ వాడు. ఆడపిల్లల్ని డ్రాప్ చేసిండమ్మ వాడు. ఇద్దరు అక్క చెల్లెల్ని డ్రాప్ చేసిండు. ఇవాళ మా బిడ్డను చంపేసిండమ్మా. కొట్టి చంపి హార్ట్ అటాక్ అంటుండు. హార్ట్ అటాక్ అని చెప్పిండు. హార్ట్ అటాక్ అయ్యా ఫోన్ నేనే చేసినయ్యా. మాకు ఫోన్లు చేసి కూడా ఎవ్వరు చెప్పలేదయ్యా. వీళ్ళ చుట్టాలు చేసి కూడా చెప్పలేదు. ఒక్కడు వాసన చనిపోతే ఫోన్ చేస్తారు కానీ వీడు చేయరా. డీజీపీలో పనిచేస్తే ఆఫీస్లో పనిచేస్తే ఇట్లనా? భార్యాభర్తల గొడవ పంచాయతీల వరకు వెళ్లింది. పద్ధతి మార్చుకోవాలని పెద్దలు అనిల్ ను హెచ్చరించారు. అయినా అతని ప్రవర్తన మారలేదు. నిన్న కూడా భార్యతో గొడవ పడి విపరీతంగా కొట్టాడు అనిల్. ఆ దెబ్బకు ఆమె కుప్పకూలిపోయింది. పాల్వంచులోని సాహితీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆమె గుండెపోటుతో చనిపోయిందని చెప్పాడు. సాహితీ ఒంటిపై గాయాలుండడంతో కుటుంబ సభ్యులు ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొట్టి చంపేసి గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరిస్తున్నాడని సాహితీ బంధువులు ఆరోపిస్తున్నారు. అనిల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు సాహితీ తల్లిదండ్రులు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అనిల్ పరారీలో ఉన్నాడు. సాహితీ మృతదేహం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, భర్తే కావాలని చంపేశాడా లేదంటే నిజంగానే గుండెపోటుతో చనిపోయిందా సాహితీ? ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ఇప్పటికే ఖమ్మం నగరానికి చెందినటువంటి అనిలు గత కొన్నాళ్ళ క్రితం ఒక పాల్వంచ పట్టణానికి చెందినటువంటి సహాయితో వివాహం జరిగింది. అదంతా కూడా పెద్ద సమస్య జరిగింది. మొత్తానికైతే వాళ్ళు ఉద్యోగరీత్యా అనిలు హైదరాబాద్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఆడ విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడే సంసారం సాఫీగా జరుగుతుంది. కొన్నాళ్ల పాటు మంచిగా ఉన్న తర్వాత ఒక మృతాలి అక్కతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ పలుమార్లు కూడా సాహితీ కూడా వాళ్ళ భర్తను హెచ్చరించిన నేపథ్యం కూడా ఉంది. అనంతరం తల్లిదండ్రులు కూడా ఈ విషయం తెలపడం, తనతో గొడవబడిన ఘటనలు కూడా పంచాయతీలు పెట్టుకున్నారు. అంతా జరిగిన తర్వాత సంసారం సాఫీగా జరుగుతున్న తరుణంలో మరలా ఆయన ఒక్కరి బుద్ధి బయటపడడంతో సాహిత్యంతో ఎట్లయినా అంతమొందించాలని ఒక పథకం ప్రకారమే ఆమెను హత్య చేసినట్టుగా కుటుంబీకులు చెప్తున్నారు. ఫలితంగానే నిన్న సాయంత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గొడవ జరిగినట్లుగా వాళ్ళకు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తర్వాత దెబ్బలు తలలేకనే భార్య సాహితీ ఒక్కసారిగా అస్వస్థకు పడిపోయిన తర్వాత చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతనే పాల్వంచలో ఉన్న సాహితీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి గుండెపోటుతో మరణించిందని ఆయన నమ్మించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చినటువంటి తల్లిదండ్రులు మృతదేహాన్ని పరిశీలించగా ఒకసారిగా ఒంటిపై ఘాట్లు ఉండటంతో వాళ్ళంతా కూడా రోధిస్తున్న నేపథ్యం అవుతుంది. ఫలితంగా అక్కడ నుంచి మృతదేహాన్ని ఖమ్మం తీసుకొస్తున్న తరుణంలో ఒకసారిగా పాల్వంచ కావాల్సిన నేపథ్యంలో పాల్వంచ కాకుండా ఖమ్మంలోనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి సాహితీ తల్లిదండ్రులు టూటౌన్ పోలీస్ స్టేషన్ కి ఆశ్రయించారు. మృతుడి ఘటనకు సంబంధించి వివరాలు అంటే పూర్తి దర్యాప్తు జరిపించాలి. అనుమానం ఉంది తన అక్రమ సంబంధంతో ఇలాంటి ఘటనలకు పాల్పడారంటూ కూడా ఆయన అంటే సాహితీతో పాటు సాహితీ వాళ్ళ అక్కకు అక్రమ సంబంధం ఉన్నది అనేది తల్లిదండ్రులు అంటే వాళ్ళ బంధువులు చెప్తున్న మాట. కానీ మొత్తానికైతే ఈ యొక్క ఆమెను ఎలాగైనా అడ్డు ఉందనే ఒక నేపంతో తనను అడ్డు తొలగించుకోవాలని ఘటన కారణం అనేది బంధువులు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే ప్రజెంట్ అనిల్ మాత్రం పరారీలో ఉన్నాడు. అతను పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ కార్యాలయంలో ఒక విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే అతను ప్రోద్బలంతో